హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు కలువాస్ కిచెన్ అండి. ఈరోజు మనం చేసుకోబోయేటువంటి వంట అండి క్యారెట్ ఫ్రై అండి. దీనికి కావాల్సిన పదార్థాలండి క్యారెట్ ముక్కలు ఒక పావు కేజీ అండి, అలాగే 2 ఆనియన్స్, అలాగే సన్నగా తరుక్కున్నటువంటి ఒక పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకండి. ఇది క్యారెట్ ఫ్రై అండి. చేసుకునే విధానం చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలండి. ఇందులో ఒక 4 గరిటెలు అండి, 4 గరిటెలు నూనె వేసుకోవాలండి. ఈ క్యారెట్ ఫ్రైకి ఆయిల్ బాగా లాగుతుందండి, అవసరం అవుతుంది. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా పచ్చిమిరపప్పు, అలాగే కొద్దిగా ఆవాలు, అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలండి. అలాగే కొద్దిగా కరివేపాకండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఫస్ట్ ఇందులోకి క్యారెట్ ముక్కలు వేసుకోవాలండి. క్యారెట్ కొద్దిగా 50% ఉడికిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి. ఈ క్యారెట్ ని ఒక 10 నిమిషాలు మగ్గనిద్దామండి. మూత పెట్టుకుందామండి. 10 నిమిషాలు అయిందండి. ఒకసారి క్యారెట్ ముక్కలు ఎలా ఉడుకున్నాయో చూద్దామండి. ఓకే అండి, 50 to 60% ఉడికాయండి. ఇప్పుడు మనం దీంట్లో ఆనియన్స్ వేద్దామండి. దీంట్లో ఒక 4-5 వెల్లుల్లిపాయలండి, అదే తెల్లగడ్డలండి, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేద్దామండి. అలాగే ఇందులో కొద్దిగా ఉప్పు వేద్దామండి. కొద్దిగా ఉప్పు అండి. వీటిని ఇంకొక 5 నిమిషాలు ఇలాగే సన్నని మంట మీద ఉడికించుకోవాలండి. మూత పెట్టేద్దామండి. ఓకే అండి, 10 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు ఒక్కసారి మనం చూద్దామండి ఎర్రగడ్డ క్యారెట్ ఎంతవరకు ఉడికాయి, ఎంతవరకు వాడాయి చూద్దామండి. ఓకే అండి, పర్ఫెక్ట్గా ఉడికాయండి. క్యారెట్ కానీ ఆనియన్స్ కానీ అన్ని పర్ఫెక్ట్గా ఉడికాయండి, చాలా బాగా ఉడికి ఉన్నాయని. ఇప్పుడు ఫైనల్గా దీనికి కొద్దిగా కారం, కొద్దిగా పప్పుల పొడి యాడ్ చేద్దామండి. కొద్దిగా కారం అండి, ఇది కొద్దిగా పప్పుల పొడి అండి. అంతేనండి, మన క్యారెట్ తాలింపు, అదే క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి.